హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్‌లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏకంగా 152 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గతంలో మనం ఒక్కసారి చూసుకుంటే దాదాపు 7 లేదంటే 8 ఇన్ని ఫేజుల్లో ఎన్నికలు జరిపేవాళ్ళు. కానీ ఈసారి జస్ట్ 2 అంటే 2 విడతల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల సమస్యల రీత్యా ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలను మనం ఒక పించ్ పాయింట్ గా చూడవచ్చు. ఈ ఎన్నికల్లో ఎవరికైతే ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందో ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో వాళ్ళకే అధికారం వచ్చే అవకాశం ఉంది అని విశ్లేషణలు సైతం వినిపిస్తూ ఉన్నాయి. సో వెస్ట్ బెంగాల్లో ఎవరు ఎక్కువగా గెలుపొందే అవకాశం ఉంది అండ్ ఎడ్జ్ ఎవరికి ఎక్కువగా ఉంది, మమతా బెనర్జీకి ఈసారి మళ్ళీ అధికారం దక్కబోతుందా లేకపోతే తాను అధికారం కోల్పోబోతున్నారా అనే విషయాలను ప్రస్తుతం మన ముందున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీహర్ష గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే హర్ష గారు. నమస్తే హరి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ ఆల్వేస్ ఎ ఫన్ మీతోని డిస్కషన్ చేయడం. యా Thank సో you. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా, ఇందులో ఎవరు ఎక్కువగా అంటే ఎవరికి ఎక్కువగా ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది? నిజం చెప్పాలంటే ఎన్నికల ముందర ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరు గెలుస్తారు, ఇవన్నీ ఎన్ని చెప్పినా సరే అది సొంత ఐదర్ అనలైజేషన్ ఎంత చేసినా ఈ రిజల్ట్ ఖచ్చితంగా ఫలితాల రోజు ఇదే నిజమవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. అవును. ఎందుకంటే ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనలాంటి వాళ్ళం ఎవరం ముందుగా తెలుసుకోలేము. ఉమ్, కానీ ఆ ప్యాటర్న్ ఏదైతే నడుస్తుందో రాజకీయ పార్టీల మధ్య కానీ లేకపోతే గనక జనాల స్పందన ఎలా ఉందో దీన్ని బట్టి ఎవరికి గెలిచే అవకాశం ఉంది అనే అంచనా మనం వేయొచ్చు. సో Okay. ఇప్పుడు ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకి వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటే ఎక్కువ అవకాశం ఈసారి బీజేపీ వైపు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆ కారణాలు చెప్పే ముందర బీజేపీ గెలుస్తుందా లేదా అని మనకి తెలియాలి అంటే మే 4వ తారీఖు వరకు ఆగక్కర్లేదు. ఉమ్, రేపు ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల రోజున మనకి ఒక రకంగా రాత్రి లోపు మనకి తెలిసిపోతుంది ఏ పార్టీకి ఎంత సీట్లు రావచ్చు అని. దాన్ని బట్టి మనం ఒక అంచనాకు వచ్చేయచ్చు వెస్ట్ బెంగాల్లో సరే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని. దానికి కారణం ఏంటి అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మొదటి విడతలో 152 సీట్లకి గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 152 సీట్లలోంచి 2021 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకుంటే బీజేపీ సుమారు 59 సీట్లు గెలుచుకుంది. అంటే బీజేపీకి ఏవైతే 77 సీట్లు గెలుచుకుందో దాంట్లో 59 సీట్లు అంటే సుమారు 75% సీట్లు ఎన్నికలు ఈసారి మొదటి విడతలో అవుతున్నాయి. ఓకే. టీఎండీకి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు 215 సీట్స్ లోంచి 92 సీట్స్ ఎన్నైతే గెలిచిందో అది కూడా ఫస్ట్ ఫేజ్ లోనే వస్తున్నాయి. అంటే బీజేపీ ఎన్నైతే గెలిచిందో 59 వాటిని రీటైన్ చేసుకోవడంతో పాటు అధికంగా 40 నుంచి 50 సీట్లు గెలుచుకోవాలి. ఒకవేళ గనక 90 నుంచి 110 120 వరకు గనక బీజేపీ ఫస్ట్ ఫేజ్ లో నెంబర్ గెలుచుకోగలిగితే ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం బీజేపీనే ఏర్పాటు చేస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే మామూలుగా ఇలాంటి విడతల వారీగా ఎన్నికలు అయినప్పుడు తర్వాత ఆ విడత ఫస్ట్ ఫేజ్ కానివ్వండి ఏ ఫేజ్ అయినా ముందు ఫేజ్ అయినప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకి ఒక అవగాహన వచ్చేస్తుంది ఎవరు గెలవబోతున్నారు అని. దాన్ని బట్టి వాళ్ళు తర్వాత విడతల్లో ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వాళ్ళ ఆ ముందర విడతలో ఎవరికి ఎడ్జ్ ఉందో దాన్ని బట్టి కూడా ఓటింగ్ సరళి మారే అవకాశం ఉంది. ఓటర్ మైండ్ సెట్ మారే అవకాశం కూడా ఉంది. సో బీజేపీ అందుకే రాయశక్తుల ఈసారి ఫస్ట్ ఫేజ్ లోనే మనకి ఎన్ని సీట్లు వీలైతే అన్ని సీట్లు రావాలి, గెలవాలి అనే ఒక మైండ్ సెట్ తోని బీజేపీ అడుగులేస్తుంది. అందుకే అమిత్ షా గారు అన్నారు ఎన్నికల టైంలో నేను ఇక్కడే ఉంటాను అని. సో అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను జనరల్ గా లోకల్ ఎలక్షన్ లో అక్కడక్కడ పనిచేశాను. అంటే ఏపీలో ఎలక్షన్ జరిగేటప్పుడు జనరల్ గా ఎప్పుడైతే ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకు ఎవరు కూడా పొలిటీషియన్స్ వెయిట్ చేయరు. ఆ మధ్యాహ్నం ఓటింగ్ అంతా జరిగిపోయి ఉంటుంది కదా, అప్పుడే వాళ్ళు ఒక అంచనాకు వస్తారు. పలానా బూత్లలో క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పేస్తారు, లేదంటే పలానా బూత్లలో మనకు అసలు కొన్ని ఓట్లు కూడా పడలేదని చెప్పేస్తూ ఉంటారు. సో ఈ విధంగా జరిగినప్పుడు మీరు అన్నట్లు ఫస్ట్ ఫేజ్ అయిపోయి ఉంటుంది కదా,
ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ కు అభ్యర్థులు కూడా కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు మన ఎన్నికల్లో ఎంత కాదనుకున్నా కూడా ఈ డబ్బులు పంచడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఎలాగో ఓడిపోతాం అని ఒక భావన వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ డబ్బులు కూడా కాస్త తక్కువ పంచే అవకాశం కూడా ఉంటుందని అనుకోవచ్చా? ఆ డబ్బులు పంచేది దాని గురించి బెంగాల్లో మనకు ఆ వ్యవస్థ తెలిసింది అది ఎలా ఉంటుందో. నిజం చెప్పాలంటే బెంగాల్లో డబ్బు పంచాల్సిన అవసరం చాలా తక్కువ. ఓకే. ఎందుకంటే బెదిరింపులతోనే సగం అయిపోతుంది. ఆల్రెడీ టీఎంసీ అభ్యర్థులు బెదిరిస్తున్నారు. మీరు గనక ఓటేయకపోతే పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో నన్ను. సో బెంగాల్లో డబ్బు మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం చాలా తక్కువ ఓ రకంగా మమతా బెనర్జీకి. దాని అర్థం ఖర్చు పెట్టరు అని కాదు, కానీ వాళ్ళ నేతలు కార్యకర్తలు ఎంత కేపబుల్ అంటే డబ్బు ఇవ్వకుండానే ప్రభావితం చేయగల సమర్థత వాళ్ళలో ఉందన్నమాట. సో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్తున్నాను. సో అందుకనే ఎలక్షన్ కమిషన్ ఈసారి చాలా స్ట్రిక్ట్ మెషర్స్ తీసుకుంది. అందులో ముఖ్యంగా ఒకటి ఏంటి అంటే మొన్న వచ్చిన సర్క్యులర్ ఏంటి అంటే బైక్ ర్యాలీలు తీయకూడదని. నిజానికి అనొచ్చు బైక్ ర్యాలీలు తీస్తే ఏముంది, దానికి కూడా సర్క్యులర్ పాస్ చేయాలా. నిజానికి బైక్ ర్యాలీల్లో ఏం చేస్తారంటే టీఎంసీ కార్యకర్తలు ఆ బైక్లలో వెళ్తూ తల్వార్లు తిప్పుతూ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఓటింగ్ సరళి వాళ్ళకు అనుకూలంగా లేదో వాళ్ళు అక్కడక్కడ జనాలని భయపెట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఓట్లు వేయించుకుంటారు. ఇది మనం 2018 పంచాయతీ ఎన్నికల్లో చూసాం. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో, లేకపోతే దాని తర్వాత జరిగిన మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటివి కొన్ని సంఘటనలు మనం చూసాం. సో ఇలాంటి భయాలకి గురి చేయకుండా, ఓటర్లు భయభ్రాంతులకి గురి అవ్వకుండా ఉండడానికి ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకోవచ్చు అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే టిఎంసి నేతలు అభ్యర్థులు ఏదైతే ఒకటి బెదిరిస్తున్నారో, మీ ఓటర్ కార్డుది ఆధార్ కార్డు లింక్ అయి ఉంటాయి. సో మీరు ఓటు ఎవరికి వేసారో మాకు తెలుస్తుంది, మాకు వెయ్యలేదు అని తెలిస్తే గనక చూడండి అని బెదిరిస్తే ఎలక్షన్ కమిషన్ దానికి కూడా జవాబిచ్చింది. అది అభ్యర్థులు తేల్చలేరు ఎవరికి వెళ్తుంది అని. టిఎంసి అభ్యర్థులు కానివ్వండి, పార్టీ కానివ్వండి, ఎన్ని రకాలుగా జనాలని భయభ్రాంతులకి గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాటి అన్నిటినీ కూడా ఆ ఎలక్షన్ కమిషన్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దీనివల్ల మమతా బెనర్జీ ఒక రకంగా ఒక ఫ్రస్ట్రేషన్ ఆవిడకి ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా టిఎంసి అధికారంలో ఉండడానికి ఒక కారణం ఏంటి అంటే జనాలలో ఒక భయం, ఓటు వేయకపోతే మా బతుకులు ఏమవుతాయో నా. ఒకవేళ దాని ఫలితం కొంచెం అటు ఇటు అయితే వాళ్ళది అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం 2021 లో చూసాం. అందుకే వాళ్ళు వేరే పార్టీకి ఓటేయడానికి కూడా భయపడతారు. కానీ ఈసారి అలా భయపెట్టడానికి అవకాశం లేకుండా ఎలక్షన్ కమిషన్ కేంద్ర బలగాలను పెట్టింది. దాంతో ఇప్పుడు మమతా బెనర్జీ ఎలాంటి రకాటంలో ఉన్నారంటే, ఒకవేళ భయపెడితే కేంద్ర సెంట్రల్ ఫోర్సెస్ చర్యలు తీసుకుంటాయి. భయపెట్టకపోతే మమతా బెనర్జీ బ్యాక్ ఫుట్ లో ఉంది కాబట్టి జనాలు ధైర్యంగా వచ్చి ఓటేస్తారు. మమతా బెనర్జీ మెంటల్లీ ఏం ఫిక్స్ అయ్యారంటే ఆ ఓటు నాకు పడదు, సో నేను ఓడతాను. సో ముందరికి ఒకవేళ అటాక్ చేస్తే కేంద్ర బలగాలు యాక్షన్ తీసుకుంటాయి, మమతా బెనర్జీకి అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది. లేదు చేయకుండా ఉంటే జనాలు వచ్చి ధైర్యంగా ఓటేస్తారు, అది కూడా నాకు నష్టమని మమతా బెనర్జీ ఫీల్ అవుతున్నారు. ఆవిడ ఒక రకంగా ఒక ఫ్రస్ట్రేషన్ కి గురి చేస్తున్నారు. ఆవిడ ఒక ఫ్రస్ట్రేషన్ కి గురవుతున్నారు. ఈ ఎన్నికల క్యాంపెయిన్ ఎలా నడిచింది అంటే చాలా సింపుల్ గా చెప్పాలి అంటే, నేను మీతో ఫోన్ లో కూడా అన్నాను ఒకసారి, నేను ఫ్రస్ట్రేటెడ్ దీది కాన్ఫిడెంట్ మోదీ అంతే. ఇటీవల మనం చూసాం మోదీ గారు ఝాల్మురి తింటూ. ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టే నేను మా ఛానల్లో ఒక వీడియో కూడా ఇచ్చేసాను. ఆ లింక్ మనం ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో చెప్పండి. షూర్. యా. సో అంటే ఈ ఫ్రస్ట్రేటెడ్ ఇది కాన్ఫిడెంట్ మోదీకి ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే, ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఈ వీడియోస్ రాలే, ఇప్పుడు అది ఇంకా మనం అథెంటికేట్ చేసినట్టు అది మనం అన్నది. దాంట్లో బీజేపీ ఏంటి అంటే, మోదీ గారు బెంగాల్ ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఒక చోటకెళ్ళి ఝాల్మురి తినడం, అది చాలా నార్మల్. నిజానికి ఎన్నికలప్పుడు నేతలు జనాలతోని ఇంటరాక్ట్ అవ్వడం పెద్ద విషయం కాదు. కానీ మమతా బెనర్జీ దాన్ని పెద్ద విషయంగా చేసి ఆవిడ ఫ్రస్ట్రేషన్ కి గురవుతున్నారు. డ్రామా. ఆవిడ కూడా జనాలతో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా.
అయిపోయేది, కౌంటర్ గా నరేటివ్ రన్ అయ్యేది. కానీ జనాలు ఆవిడ దగ్గరకు వస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని తోసేస్తున్నారు, మమతా బెనర్జీ భయపడిపోతాం. అంటే ఆవిడ ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్నారో, ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో దీన్ని బట్టే తెలుస్తోంది. ఒక ప్రధానమంత్రి అంటే వెస్ట్ బెంగాల్ రాజకీయాలు మనకి తెలిసిందే ఎలా ఉంటాయో, ముర్షిదాబాద్ లో బాంబులు ఎలా దొరుకుతాయో తెలిసిందే, బీర్భూమ్ లో అనుమత మండల్ ఎలాగ బీర్భూమ్ అనే ఒక రీజన్ లో అనుబ్రత మండల్ అని టిఎంసీ ఒక లీడర్ ఉండేవారు. ఆయన ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నారు అనుకుంటే, నాట్ రాంగ్, జైల్లోనే ఉన్నారో బయటకు వచ్చారో అది ఒక్కసారి చూడండి. బట్ ఆయనది ఎంత అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, విపక్షంలో ఉన్న ఎవరు అంటే మమతా టిఎంసీ అభ్యర్థులు అంటే అపోనెంట్స్ ఎవ్వరు కూడా బీర్భూమ్ ప్రాంతంలో ప్రచారం చెయ్యరు, చేతులు నరికేస్తారన్న భయం. సో బెంగాల్ దీనిని వీళ్ళు గ్లోరిఫై చేయడం మొదలెట్టారు. బెంగాల్ సంస్కృతి అంటే గొడవలు ఉంటాయి, అది ఇది అని చెప్పి. అలాంటి బెంగాల్లో సెక్యూరిటీ రిస్క్ అని తెలిసిన మోదీ గారు దిగి జాల్మురి తిన్నారు. నార్మల్ వీడియో అది వైరల్ అయింది. దాన్ని కౌంటర్ చేయడం మరి మమతా బెనర్జీ కూడా దిగి ఎక్కడన్నా తిరగచ్చు, కానీ ఆవిడ తిరగలే. ఆవిడ వీడియోలు బయటకు వస్తున్నాయి, జనాలతో ఆవిడ ఇంటరాక్ట్ అవ్వకపోవడం, ఆవిడ మాట్లాడితే జనాలు స్పందించకపోవడం చూస్తున్నాం, ఆవిడ సభలకి జనాలు వచ్చి వెళ్ళిపోవడం చూస్తున్నాం, జనాలు స్పందించకపోతే ఆవిడ తిట్టిపోయడం చూస్తున్నాం, వచ్చే జనాలని సెక్యూరిటీ గార్డులు తోసేయడం చూస్తున్నాం. అంటే ఎంత ఇద్దరిది ఎంత ఆపోజిట్ డైరెక్షన్ లో ఇద్దరి ఎలక్షన్ క్యాంపెయినింగ్ నడుస్తోందో మనకి కనిపిస్తోంది. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే బీజేపీ ఈసారి ఏం చేస్తుందంటే, వాళ్ళు ఏమి అద్భుతాలు క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఈసీ ఏదైతే పని చేస్తుందో వాళ్ళు దాన్ని ఇంకా అడ్వాంటేజ్ గా తీసుకుని మమతా బెనర్జీకి ఎక్కువ ఫ్రస్ట్రేషన్ తెస్తున్నారు. దాంతో ఆవిడ ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఓటర్లు మరి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ధైర్యంగా బయటకు వచ్చి ఓటేస్తారో లేదో చూడాలి. కానీ మీకు ఇందాక నేను 152 సీట్లలోంచి మీకు బీజేపీ 59 గెలిచిందని చెప్పాను, టిఎంసీ 92 గెలిచిందని చెప్పాను. దీనికి ఇంకొక ఎడిషన్ ఏంటి అంటే, సుమారు 30 సీట్లలో బీజేపీ కేవలం 3 నుంచి 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదే 2024 ఎన్నికల్లో అంటే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తీసుకుంటే సుమారు 10 నుంచి 20 సీట్లలో మళ్ళీ బీజేపీ 3 నుంచి 5,000% ఓట్లతోనే ఓడిపోయింది. అంటే ఇంత తక్కువ డిఫరెన్స్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఈసారి ఎస్ఐఆర్ జరిగింది, జనాలలో ధైర్యం వచ్చింది, ఒక రకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఒకవేళ ఎక్స్ట్రా బీజేపీ ఒక 50, 40 నుంచి 60 సీట్లు తెచ్చుకోగలిగితే ఇక్కడ ఈ ప్రభావం అంటే ఇక్కడ బీజేపీ గనక బాగా సీట్లు తెచ్చుకోగలిగితే రెండో విడతల ఎన్నికలు జరిగే చోట జనాలకి ఓకే బీజేపీకి ఇక్కడ బాగానే సీట్లు వచ్చాయి కాబట్టి మనం కూడా ధైర్యంగా వేయచ్చు, ఎందుకంటే రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అనే నమ్మకం వాళ్ళకు వస్తుంది. అగైన్ ఎన్నికల రోజు మరి టిఎంసీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. జనాలు కూడా నమ్ముతారా ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి? ఎందుకంటే ఐ థింక్ కొన్ని దశాబ్దాలైన ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరిగి మనం గనక గమనించినట్టయితే ఇదే టైంకి 2021లో ఎలాంటి అల్లర్లు జరిగాయో మనం చూసాం. సో కానీ ఈసారి చూసుకున్నట్టయితే అంత రేంజ్ లో అంత స్థాయిలో అల్లర్లు జరగటం లేదు. కాబట్టి మరి జనాలకి వాళ్ళకి నచ్చిన అభ్యర్థులని, బీజేపీ అనే అనట్లేదు, వాళ్ళకి నచ్చిన అభ్యర్థులని ఓటేసి గెలిపించడానికి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. బీజేపీని గెలిపించడానికి కాదు నేను అంటుంది, ఒక చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఓటింగ్ జరగడానికి ఇది చాలా సువర్ణ అవకాశం. మరి దీన్ని ఓటర్లు ఉపయోగించుకుని ఎటువైపు ఓటేస్తారు అనేది మనకి May 4th తెలుస్తుంది. బట్ ఒక సరళి మనకి ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత మనకు ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు చెప్పినట్లు చూస్తూ ఉంటే మనం రీసెంట్ గా ట్విట్టర్ లో కొన్ని వీడియోస్ ను చూస్తున్నాం. జనరల్ గా ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ ను చేంజ్ చేయాలి అని పీపుల్ చాలా గట్టిగా అనుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో పనిచేయడానికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేస్తారు. సో అదే విధంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా జరుగుతుంది. చాలా వరకు ట్రైన్లలో అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేకపోయినా జస్ట్ ఒక ఎన్నిక కోసం, అంటే జనరల్ గా పండుగలు అవి ఉంటే ఇక సొంత ఇంటి వాళ్ళని చూడాలి అనే దానికోసం అంత కష్టపడి వెళ్తారు. కానీ ఒక ఎన్నిక ఉన్న టైంలో ఈ విధంగా రావడం అనేది ఒక చేంజ్ కు దారి తీస్తుందా అనే డౌట్స్ అయితే కలిగిస్తుంది. ఇది చాలా మంచి ప్రశ్న హరి. నిజంగా వెస్ట్ బెంగాల్ ని మార్చాలి అని చెప్పి
బెంగాలీలలో ఒక భావన ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఉమ్, కిందటిసారి మనం జనాలు ఇంత తండోపతండాలుగా వేరే ఊళ్ళ నుంచి ఒక రాష్ట్రానికి వెళ్ళి ఓటేసింది ఎప్పుడు అంటే బీహార్ ఎన్నికలప్పుడు. ఓకే. మొన్న జరిగిన బీహార్ ఎన్నికలు మనం దాని ఫలితాలు చూసాం ఎలా వచ్చాయో. అవును. సో 2021 కి 2026 ఒక డిఫరెన్స్ ఏంటంటే మీరు అన్న లేబర్ వర్కర్స్ కానివ్వండి, లేకపోతే బెంగాలీలే దేశంలోని ఇతరత్ర రాష్ట్రాల్లో ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళు బెంగాల్ వెళ్ళడంలో ఈసారి 2021కి 2026కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే 2021లో నచ్చినా నచ్చకపోయినా ఒక రకంగా పోలరైజేషన్ జరిగింది. దానివల్ల ముస్లింలు మాత్రమే మాత్రమే అనను అధికంగా ముస్లింలు వెళ్ళారు. ఓకే. ఎందుకంటే బీజేపీ అప్పుడు మేము ఒక వయబుల్ ఆల్టర్నేటివ్ గా మేమున్నాము అని రుజువు చేయడంలో బీజేపీ విఫలమైంది. అంతగా రుజువు చేయలేకపోయింది. కానీ ఈసారి రుజువు చేయడంతో కేవలం ముస్లింసే కాకుండా ఈసారి హిందువులు కూడా వెళ్తున్నారు. మరి హిందువులే వెళ్తున్నారని మనకు ఎలా తెలుసు అంటే సూరత్ లో వీడియోస్ కనుక మన ప్రేక్షకులు చూసినట్టయితే ఎవరు హిందువులో ఎవరు ముస్లింసో మనకి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సూరత్ లాంటి ప్రాంతం నుంచి హిందువులు ఈసారి తండోపతండాలుగా వెళ్తున్నారు. అంటే హిందువులు వెళ్తున్నారు అంటే దాని అర్థం కేవలం బీజేపీని గెలిపించాలని కోరుకుంటున్నారని కాదు. బెంగాల్లో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఒక మార్పు రావాలి. అంటే ఇక మేము వలసదారుల కింద ఉండకూడదు, మా రాష్ట్రంలో మేమే ఉండాలి, మా కుటుంబంతో మేమే ఉండాలి, మా రాష్ట్రంలో మేమే స్థిరపడాలి. అంటే అక్కడ ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వంలో ఒక మార్పు రావాలి. ఇది దానికి సిగ్నల్. అండ్ దీనికి బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ముగ్గురు ముఖ్యమంత్రులను వాడుకుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్న ముఖ్యమంత్రులు అదే విషయానికే వస్తూ ఉన్నాను. రీసెంట్ గా అక్కడ జరుగుతున్న ప్రచార సభలను మనం పరిశీలన చేస్తే మోదీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో ఉన్న సిండికేట్లు గూండాలు అందరూ పోలీస్ స్టేషన్ లో లొంగిపోండి, ఎప్పుడైతే మే 4వ తేదీ వరకు మీరు బయట ఉంటారో తర్వాత మా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేశారు. అదే టైంలో యోగి ఆదిత్యనాథ్ కూడా మేము యూపీ లాంటి ఎన్కౌంటర్ మోడల్ ఇక్కడ తీసుకువస్తూ ఉన్నాము, నేరస్తులంతా వెంటనే పారిపోండి అనే విధంగా చెప్పేశారు. అండ్ అమిత్ షా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైనా గూండాలు మే 4 తర్వాత గనక అల్లర్లు చేయడానికి ప్రయత్నం చేస్తే తల కిందులుగా వేలాడదీస్తాం, మేము అంత పటిష్టంగా ఉన్నాం అనే విధంగా చెప్పారు. అండ్ అదే సమయంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఆ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని చూస్తుంటే మనం ఏ విధంగా అనలైజ్ చేయాలి? అంటే మీరు ఏవైతే అన్నారో అవన్నీ ఏంటి అంటే హరి ఒక రకంగా జనాలకి భరోసా ఇవ్వడం. జనాలకి ఏంటంటే ఒక భరోసా కల్పించడం. అంటే మేము వస్తున్నాం, మేము వస్తే గనక ఈసారి వీళ్ళకి ఈ గూండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఈసారి బయట వదలము అని. కానీ అది నిజంగా జరగాలి అంటే గనక కేంద్ర బలగాల చేతిలో ఉండదు, హిమంత బిశ్వ శర్మ గారి చేతిలో ఉండదు, యోగి ఆదిత్యనాథ్ గారి చేతిలో ఉండదు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఆ గుండాలు గనక బయట ఉండకూడదు అంటే ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయాలి. టిఎంసీ ప్రభుత్వానికి ఆ ధైర్యం లేదన్న సంగతి బీజేపీ ఎస్టాబ్లిష్ చేసింది. కానీ వాళ్ళని అరెస్ట్ చేయగలిగే ధైర్యం ఉంది అని చెప్పి బీజేపీ రుజువు చేస్తోంది. అది బీజేపీ ఇస్తున్న మెసేజ్. అండ్ బీజేపీ కూడా చాలా వ్యూహాత్మకంగా అంటే వాళ్ళు అభివృద్ధిని, అవినీతిని, వలసదారుల్ని, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని, మహిళలని, లా అండ్ ఆర్డర్ వీటన్నిటినీ కూడా వాళ్ళు ఒక ప్యాకేజ్ కింద చూసుకుని ముగ్గురు ముఖ్యమంత్రుల ద్వారా వాళ్ళ వీటిని విభజన చేసి అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సెగ్మెంట్ వాళ్ళ నెరేటివ్ లో పుష్ చేస్తున్నారు. మామూలుగా మమతా బెనర్జీ కానివ్వండి, టిఎంసీ పార్టీ ఏమంటారు, దేశంలో నిన్న ఒక్కదాన్నే మహిళా ముఖ్యమంత్రి అని అంటారు. కానీ బీజేపీ సార్ దానికి వైబుల్ ఆల్టర్నేటివ్ గా రేఖా గుప్తా గారిని ప్రెజెంట్ చేశారు. కరెక్ట్, ఆవిడ వచ్చి ఏడాది కాలమే వచ్చు, కానీ ఏడాది కాలంలో ఆవిడ ఢిల్లీలో చేసిన అభివృద్ధి అందరూ చూస్తున్నారు. యమునాలో ఈసారి మనం చూసాం జనాలు ఎంత స్వేచ్ఛగా వాళ్ళు యమునా నదిలో జనాలు స్నానం చేశారు. అండ్ అక్కడ ఏవైతే కరెంట్ వైర్స్ ఉన్నాయో ఇప్పటి వరకు జిగ్జాగ్ గా ఉన్నవి ఆవిడ ఎవరికి అవాంతరాలు కలగకుండా వాళ్ళు మొత్తం వెస్ట్ లో ఎలా అయితే ఒక లైన్ ప్రకారం ఉంటాయో అలా ఆవిడ ఏర్పాటు చేయగలిగారు. ఆ ఫుడ్ సబ్సిడీ కూడా ఇవ్వగలిగారు, లా అండ్ ఆర్డర్ ని స్ట్రెంథెన్ చేయగలిగారు. సో మహిళా ముఖ్యమంత్రి కేవలం టీఎంసీనే కాదు బీజేపీ కూడా ఇస్తుంది. అండ్ బీజేపీ కనుక ఇస్తే మమతా బెనర్జీ కంటే చాలా అభివృద్ధి చేయగలుగుతుంది, లా అండ్ ఆర్డర్ మమతా బెనర్జీ కంటే ఎక్కువ చేయగలుగుతుంది. అట్ ది సేమ్ టైం జనాలకి
ప్రభుత్వ పథకాలు మమతా బెనర్జీ కంటే బాగా ఇవ్వగలుగుతుందని రేఖా గుప్తా గారి ద్వారా బీజేపీ ఒక సందేశం ఇచ్చింది. ఓకే. తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరకు వచ్చినట్టయితే వెస్ట్ బెంగాల్ ని బాగా పట్టి పీడిస్తున్న అంశం ఒకటి లా అండ్ ఆర్డర్ సమస్య, రెండోది వలసదారులు. హ్మ్. వలసదారులు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ ఎందుకు లేవు? లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, ప్రభుత్వం సహకరించటం లేదు. సో యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా బీజేపీ ఇస్తున్న సందేశం ఏంటి అంటే, ఎలా అయితే యూపీలో ఒకప్పుడు యూపీ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళేవారు, ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఉన్న యూపీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. దానికి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు? ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ని స్ట్రెంథెన్ చేశారు. దాని ద్వారా మహిళలు సురక్షితంగా వాళ్ళని వాళ్ళు భావిస్తున్నారు, బయటికి వచ్చి తిరగగలుగుతున్నారు. అది యోగి ఆదిత్యనాథ్ గారి 2020లో అది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అయింది. హ్మ్. ఇలా లా అండ్ ఆర్డర్ స్ట్రెంథెన్ అవ్వడం వల్ల ఏమైంది? ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇండస్ట్రీస్ రావడం ద్వారా ఏమైంది? ఉద్యోగాలు వచ్చాయి. దీని ద్వారా యూపీ ఎకానమీ ఒక రకంగా గాడిన పడడమే కాకుండా ఈ రోజు అది దూసుకుపోతోంది. అంటే యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా బెంగాల్లో కూడా మేము ఇదే మోడల్ రెప్లికేట్ చేయగలం అని చెప్పి బీజేపీ ఒక నరేటివ్ పుష్ చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎట్ ది సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్, హిమంత బిశ్వ శర్మ గారు బెంగాల్ ని పట్టి పీడిస్తున్న ఒక అంశం ఏంటి అంటే, మనకు తెలిసిందే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్. ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని ఒక్కొక్కళ్ళని ఏరి వాళ్ళని డిపోర్ట్ మేము చేయగలము, ఆల్రెడీ మేము చేశాము, ఇంకా ఉధృతంగా చేస్తాము అని, మేము ఇదే చేశామని చెప్పి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గారి పర్యటన ద్వారా బీజేపీ ఒక నరేటివ్ పుష్ చేస్తోంది. ఎందుకంటే ఆయన చెప్తూనే ఉంటారు, బంగ్లాదేశీ ముస్లింలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఆయన ఎలా డిపోర్ట్ చేస్తున్నారు, ఉన్న వాళ్ళని ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఒక పార్టీ మేము వస్తే ఏం చేయగలం అని కేవలం మాటలు మాత్రమే చెప్పగలుగుతుంది. కానీ బీజేపీ వేరే రాష్ట్రాల్లో ఉండడంతో వాళ్ళు అక్కడ ఫలితాలు చూపించడంతో ఈసారి మాటలే కాకుండా చేతల్ని వాళ్ళు చూపించగలుగుతున్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఎంత చూపించినా జనాలు దీన్ని నమ్ముతారా? నమ్మినా బయటికి వస్తారా? వచ్చినా ఓటేస్తారా? ఓటేస్తే నిజంగా బీజేపీకి పడుతుందా అనేది మనకి వేచి చూడాలి. బట్ ఈసారి నరేటివ్ పుష్ చేయడంలో మాత్రం బీజేపీ 100కి 100% ఈసారి సక్సెస్ అయిందని చెప్పాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. ఈ విషయం మీద పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. నిజంగా మనం ఇక్కడ నుంచి Thank you, Hari. వెస్ట్ బెంగాల్ని చూస్తూ ఉంటే అంతగా ఇది అనలైజేషన్ రాదు. సో ఇటువంటి పూర్తిగా విశ్లేషణలు చేసినప్పుడు మాత్రమే మన వ్యూవర్స్ కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఆ విషయంలో మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Thank you, Hari. Pleasure is all mine. Namaste.